బ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు ఒక్కో కౌన్సిలర్కి 3 కోట్ల చొప్పున బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు కూడా తెలుస్తా ఉన్నది. ఈ మేరకు ఒక డిజిటల్ మీడియా ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ఏంటంటే, మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. చైర్మన్ పీఠం కోసం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బహిరంగంగా బేరసారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్ల చొప్పున 3 కౌన్సిలర్లకు 9 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. సొంత నియోజకవర్గమైన కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ రావడంతో మంత్రి వివేక్ అక్కస్తో దిగజారుడు రాజకీయాలకు తెరలేపారన్నట్టు రాసుకొచ్చింది. బీఆర్ఎస్కు సిపిఐ మద్దతు ఉండడంతో చైర్మన్ పీఠం వారి ఖాతాలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి వివేక్ రంగంలోకి దిగి కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో మంత్రి వివేక్ ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో ఒక్కటి గెలుచుకున్న మంత్రి వివేక్పై పార్టీ లోపల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరువు నిలబెట్టుకునేందుకు కేతనపల్లి చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వివేక్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ రాసుకొచ్చింది ఈ సంస్థ. మరోవైపు వివేక్ ఎంత ప్రలోభాలకు గురిచేసిన బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మాత్రం అటువైపు చూడలేదు. బాల్కా సుమన్ అరెస్టు కూడా కౌన్సిలర్లను తన వైపు తిప్పుకోవడానికే అనే టాక్ కూడా వినబడుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ చేపట్టిన ఆఫర్లు, బేరసారాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. చివరకు కేతనపల్లి చైర్మన్ పీఠం ఎవరి వశమవుతోంది అనేది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది.